అనవసరమైన విషయాలు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి చాలా అంశాలు ఉన్నాయి. మొన్న దాదాపుగా 1000 కోట్లు మైక్రో ఫైనాన్స్ విషయంలో చాలా మంది బిడ్డలు ఇబ్బంది 9 మంది చనిపోయారు. నేను అదే మాట్లాడతాను, దాని గురించి పట్టించుకోవాలి. నేను అందుకే మీరు మంచి పాయింట్ గుర్తు చేశారు, నాకు చాలా మంచి పాయింట్. రేవంత్ రెడ్డి గారు బండి భగీరథ్ గారి గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండు, ఏదో కాన్క్లూన్ దాంట్లో మాట్లాడిండు. ఏమని మాట్లాడిండు? వాళ్ళ జీవితం వీళ్ళ జీవితం అని రకరకాల అంశాలు మాట్లాడి, సరే నేను తప్ప రైట్ అనేది దాని అంశాల్లో బోదలుచుకున్నా. ఇదే నాగర్ కర్నూలు విషయంలో ఎందుకు మాట్లాడాలా? ఇదే నాగర్ కర్నూలు విషయంలో నువ్వు ప్రెస్ మీట్ ఎందుకు మాట్లాడాలా, పెట్టి మాట్లాడాలా? ఎందుకు నువ్వు అరెస్ట్ చేయాలా? ప్రాథమికంగా నువ్వు ఎందుకు అరెస్ట్ చేయాలా? ఇదే మైక్రో ఫైనాన్స్ విషయంలో 9 మంది 10 మంది చచ్చిపోతే నువ్వెందుకు మాట్లాడాలా? ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలా? ఎందుకు అడ్రస్ చేయాలా? నువ్వు బయటకు వచ్చి సరే తప్పు ఎవరిదే రైట్ ఎవరిదో మోసపోయిన వ్యక్తుల పట్ల మేము అండగా నిలబడతాం, రాష్ట్ర ప్రభుత్వంగా కొద్దిగా విచారణ చేయడానికి సమయం ఇవ్వండి, తప్పు నిర్ధారణ చేసి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత చేస్తామని నువ్వు ఎందుకు మాట్లాడాలా? ఎందుకు మాట్లాడాలా? అదే నేను అంటున్నా. ఇవన్నీ ప్రజా సమస్యలు కావు, ఇవి ప్రజల పనికి వచ్చే రాజకీయాలు కావు. ఏంటి? పవన్ కళ్యాణ్ నరదృష్టి అంట. పవన్ కళ్యాణ్ నరదృష్టి దేని గురించి అండో? ఏదో ఒక అంశాన్ని మాట్లాడితే దాన్ని ఇంటర్ప్లీట్ చేసి దాన్ని లాగి తెలంగాణ వాదం అంటాం, తెలంగాణ అస్తిత్వం అంటాం. ఇంకెన్ని రోజులు బతుకుతారు? తెలంగాణ వాదం మీద, తెలంగాణ అస్తిత్వం మీద ఇంకెన్ని రోజులు బతుకుతారు? ఇంకెన్ని రోజులు రాజకీయం? తెలంగాణ ప్రజల శవాల బిక్కొని అంటున్నారు, చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ లేదు మీకు. నిరుద్యోగులు, ఇదే నిరుద్యోగులు కుక్కలు లెక్కని ప్రజాపూలే భవన్కి వస్తే తరిమింది మీరు కదా. జీవో నెంబర్ 46 తీసుకొచ్చిన కేసీఆర్ గారిని విమర్శించు కదా. నువ్వు జీవో నెంబర్ 29 తీసుకురాలేదా? జీవో నెంబర్ 29 తీసుకురాలేదా? తీసుకొచ్చి ఎందుకు షార్ట్ ఫాల్ విధానాన్ని తీసుకొచ్చి ఎందుకు బడుగు బలైన వర్గాలను ఎందుకు తీసుకొచ్చిన? జీవో నెంబర్ 7 తీసుకొచ్చి ఫీజు రియంబర్స్మెంట్ ని ఎందుకు నువ్వు నిలిపి చేయాలనుకుని ఆపు చేయాలని నువ్వు చూస్తున్నావు? ఎందుకు చేయాలనుకుంటున్నావు? ఇంకొక అంశం కూడా అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని. కేసీఆర్ గారు వయసు పెంచారు, మీకు ఐడియా ఉన్నట్టు. నిరుద్యోగులు గొంతు నులిమి చంపుతున్నట్టని రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. మళ్ళీ నువ్వు 63 సంవత్సరాలకు ఎందుకు పెంచిన వయసు? నువ్వు ప్రతిపక్షంలో ఉన్నది తప్పైంది, నువ్వు అధికార పక్షంలో రాగానే ఎలా రైట్ అయింది అంటున్నా. ఇవి మాటలు మార్చుకో. ఇది తెలంగాణ ప్రజల హక్కులు దోచుకోవటం, నిరుద్యోగుల హక్కులు దోచుకోవటం, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ ఏది లేదు. ప్రజా పరిపాలన కాదు, ఇది పర్సెంటేజ్ పాలన.